అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 7878 డ్రీమ్లైనర్ అత్యంత సాధారణ స్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇది విమాన భద్రత సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. అసాధారణ స్థితిలో విమానం టేకాఫ్ అయిన తర్వాత దాని ల్యాండింగ్ గేర్ చక్రాలు తెరిచే ఉండటం, అదే సమయంలో రెక్కల ఫ్లాప్స్ పూర్తిగా ముడుచుకొని ఉండటం దృశ్యాలు స్పష్టంగా కనిపించింది. విమానం గాల్లోకి లేచే కీలకమైన తొలి దశలో ఇది చాలా అసాధారణమైన పరిస్థితి అని నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా బోయింగ్ 787 విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు ఫ్లాప్స్ ను 5 లేదా అంతకంటే ఎక్కువ సెట్టింగ్స్ ఉంచుతారు. విమానం వేగం పుంజుకొని తగినంత ఎత్తుకు చేరుకున్న తర్వాత క్రమంగా ఫ్లాప్స్ 3 సార్లు, అలాగే విమానం గాల్లోకి లేచిన కొద్ది క్షణాల్లోనే సాధారణంగా 600 అడుగుల ఎత్తుకు చేరకముందే ల్యాండింగ్ గేరు లోపలికి ముడుచుకుంటారు. సాంకేతిక సమస్యల అనుమానం ప్రమాదానికి గురైన విమానం దృశ్యాలను బట్టి ల్యాండింగ్ గేర్ కొద్దిసేపు ముడుచుకోవడం ప్రారంభించింది. ఆ వెంటనే పైలట్ దానిని మళ్లీ కిందకు దించినట్టు తెలుస్తోంది.